బబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్. కొల్చారం మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన ప్రతిమా సింగ్. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును ఛేదించిన గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రవిరాజు. నిందితుడి అరెస్ట్. చెట్లు మానవ మనుగడకు ఎంత ఉపయోగపడతాయన్న చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని పిలుపు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని కాళికామాత ఆలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాచారి, ఎంపీడీఓ రహీమున్నిసా బేగం, సర్పంచ్ దేవన్నగారి శేఖర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని హౌసింగ్ పీడీ మాణిక్యం, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రహీమున్నిసా బేగం, సర్పంచ్ దేవన్నగారి శేఖర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రెండో విడతలో ప్రాధాన్యత ఇచ్చే గుడిసెల ధృవీకరణ, మొదటి విడత ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే దిశగా సమన్వయంతో పనిచేయాలన్నారు. మొదటి విడతలో మంజూరై సంవత్సరం కావస్తుందని, ఇప్పటికీ ప్రారంభించిన లబ్ధిదారుల విషయంలో ఇండ్లు మొదలుపెట్టే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెండో విడత కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం మంజూరవుతుందన్నారు. కాబట్టి మొదటి విడత ఇంద్రమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో మొదటి విడతలో 9,000 ఇండ్లు మంజూరు కాగా ఇంద్రమ్మ ఇండ్ల పురోగతికి 83% పూర్తయిందని, ఇప్పటి వరకు 1,700 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేయడం జరిగిందన్నారు. 2,400 ఇండ్లు స్లాబ్ పూర్తి చేసుకుని ఫెన్సింగ్ దశలో ఉన్నాయన్నారు. 650 ఇండ్లు రూమ్ లెవెల్లో ఉన్నాయని, 1,400 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు. మిగతా ఇండ్లు పునాది దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1,600 ఇండ్లు లబ్ధిదారులకు ఇంకను మొదలు పెట్టలేదని, త్వరితగతిన మొదలు పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. దారిద్ర్యకు దిగువన ఉండి నిరుపేద కుటుంబాల వారికి మహిళా సంఘం గ్రూపుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇండ్లు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రెండో విడత ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ పథకంలో భాగంగా గుడిసెల సర్వే పూర్తి అవుతుందన్నారు. గుడిసెల్లో నివాసం ఉండే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంద్రమ్మ ఇండ్ల పథకం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగే విధంగా అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోవర్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న వచ్చిన 2 రోజులు ఉందామని వచ్చిన, ఈ రోజు మీరు వచ్చారు. పరిస్థితి అది కానీ అది మీకు శాంక్షన్ ఇచ్చారు కదా, ఇచ్చారు. క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అవకాశం ఇప్పుడు మేము ఇప్పుడు 80 రోజులలో ఆల్రెడీ ముగ్గు పోసుకుని స్టార్ట్ చేసుకుంటాం మేడం. బేస్మెంట్ వరకు వస్తే ఫస్ట్ విడత వచ్చేస్తుంది, మరి పిల్లర్ వరకు కూడా తీసుకుని రావచ్చు. ఫినిషింగ్ కూడా లేకుండే కనీసం స్లాబ్ వరకు చేసేస్తే కూడా మీకు అయితే ఇంకో మాట మీరు ఏమనుకున్నా సరే మేడం. అంతా మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రవిరాజు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రవిరాజు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పల్లె సాయి కిరణ్ తండ్రి శ్రీశైలం బీరంగూడలోని అమీన్పూర్ లక్ష్మీ డైరీ ఫామ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గేదెలు, బర్రెలు అమ్మకానికి ఉన్నట్లు వీడియోలు అప్లోడ్ చేసేవాడు. వీడియోలలో చూపించిన ఫోన్ నెంబర్ కు సంపాదించిన అమాయక ప్రజలను నమ్మించి ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని చెప్పి వారి నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మర్కు గ్రామానికి చెందిన శ్రీ సాయిరెడ్డి, శంకర్ రెడ్డి యూట్యూబ్ లో వీడియోలు చూసి నిందితుని సంప్రదించి 10 బర్రెలు కావాలని కోరగా వాటి ధర 15 లక్షలని చెప్పి సుమారుగా 2 లక్షల
2,50,000 అడ్వాన్స్ గా ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం బర్రెలను ఎప్పుడు పంపిస్తారనే బాధితుడు పలుమార్లు సంప్రదించినప్పటికీ నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుడు సైబర్ ఫిర్యాదు చేయగా మర్కుక్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. గజ్వేల్ రూరల్ సిఐ డి రవిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ రోజు గజ్వేల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో మరికొందరిని కూడా లక్షల వరకు మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నాగర్ కర్నూలు మరియు వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే తరహాలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు ప్రజలకు సూచిస్తూ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని, వస్తువులను కొనుగోలు చేసే ముందు విక్రేత వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ముందస్తుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపవద్దన్నారు. అదేవిధంగా ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మర్కుక్ పిఎస్ సంబంధించి ఒక సైబర్ క్రైమ్లో ఈరోజు పల్లె సాయి కిరణ్ అమినాపూర్ సంగారెడ్డి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మాకు సాయిరెడ్డి శంకర్ రెడ్డి అని మర్కుక్ సంబంధించినటువంటి నివాసి గత మార్చి నెలలో లక్ష్మీ డైరీ ఫామ్ సంబంధించినటువంటి ఒక డైరీ ఫామ్లో బర్రెల గురించి యూట్యూబ్ ఛానల్లో సాయి కిరణ్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అవసరం ఉన్న వాళ్ళు బర్రెలు కొనుక్కోవచ్చు అని చెప్తే దాన్ని నమ్మి అతను దాని ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదించగా ఇతనికి సంబంధించి ఒక 10 బర్రెల గురించి వేరేసార్లు జరిగాయి. దానికి గాను ఇనిషియల్గా అడ్వాన్స్ 5 లక్షలు పంపాలని ఇతనికి 2 లక్షలు పంపినాడు. దాని తర్వాత అతనికి బర్రెలు పంపించే విధానంలో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగక ఫోన్ ఎత్తక ఈయన మోసపోయారని గమనించి సైబర్ పోర్టల్ అయినటువంటి సైబర్ కేర్ 1930ను సంప్రదించగా వాళ్ళు అతని దగ్గర ఉన్నటువంటి 2,50,000 గాను 1,67,000 రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మర్కుక్ పోలీస్ స్టేషన్లో మొన్న 10 నాడు కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అమీనాపూర్లో అతని ఇంటి వద్ద ఉండగా పల్లె సాయి కిరణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రజలకు విజ్ఞప్తి, ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో సంబంధించి కానీ సైబర్ పోర్టల్ సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటువంటి తెలిసి తెలియనటువంటి ఒక బిజినెస్ను నమ్మకుండా మీ యొక్క అమౌంట్ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిపి మోసపోకుండా ఉండాలని కోరుతున్నాం. ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా కానీ గంట వ్యవధిలో సైబర్ క్రైమ్ 1930 సంప్రదించి మీ యొక్క డబ్బును కాపాడుకోండి, సైబర్ క్రైమ్కి గురి కాకండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత ఆలయంలో అమావాస్య సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన నిర్వహించగా అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కలకాట్లు ఆడుతుండగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చినశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఆలయానికి 10 గుంటల భూమిని కొనుగోలు కోసం 1,50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కావిరి సత్యనారాయణ మాట్లాడుతూ కాళికామాత ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, భక్తులు ఉదారంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవి దేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళి వచ్చారంటే
అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే, అది అందరితో సాధ్యం కాదు. అలాంటి మళ్ళీ ఇక్కడ నుండి సైకిల్ పైన వెస్ట్ బెంగాల్ కలకత్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగిందంట. అంటే ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే విషయాల్ని ఈయన సత్యన్న గారు చేసి చూపించారు. అది కేవలం అమ్మవారి అనుగ్రహమే కాబట్టి ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు మందిరం నిర్మిస్తున్నారు అంటే సరే ఒకసారి చూసి వెళ్దాము అని వచ్చాను. చాలా వివరించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని ఆయన ఎంతో సంకల్పంతో ముందుకు ఈరోజు మన డైనమిక్ సర్పంచ్ చిన్నశంకరంపేట్ చంద్రశేఖర్ గారు మన కాళీమాత దేవాలయానికి 10 గుంటల భూమి ఇక్కడ అమ్మవారికి సమర్పించిన డబ్బులు అతనికి 1,50,000 గుంటకు 15,000 చొప్పున 10 గుంటల భూమికి 1,50,000 ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఎదిగి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా ఇంకా రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదిగి వాళ్ళ ఊరుకు ఏదైతే సేవ చేయాలని వచ్చిండో అవన్నీ కూడా పరిపూర్ణం కావాలని అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు తనకుండి మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా తనకు గట్టిగా చప్పలతో మనము సన్మానించుకున్నట్టే గట్టిగా చప్పలతో ఇలాగే సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్లో ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే 51వ నెల పూర్తి అయ్యిందని, ఈ రోజు నిజజ్యేష్ఠ అమావాస్య అని అన్న ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాలు చేస్తే పితృదేవతలకు ఆశీర్వాదం ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్లో ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికీ 51 నెల పూర్తి అయిందని, ఈ రోజు నిజజ్యేష్ఠ అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం ఉంటుందన్నారు. ఇదే విధంగా ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు గుబ్బా శ్రీనివాసరావు, వల్లాల వెంకటేశం, కుకుటపు కొండల్, స్థానిక కృష్ణమూర్తి, పెద్ది శ్రీనివాస్, ఐతా వెంకటేశం, కూర శ్రీనివాస్, పుల్లూరు కైలాసం, గుబ్బా రఘురాములు, పెద్ద శంకర్, జోలకంటి భాస్కర్, రాజకంటి బాల నర్సయ్య, గూడాల వీరభద్రయ్య, రావికంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండల ఆర్యవైశ్య సంఘం మండల పట్టణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదేవతలకు వాళ్ళ వర్షం గురించి మనం అన్నప్రసాద అమావాస్య నాడు అన్నప్రసాదం 51వ నెల ఇది. ప్రతి నెల 350 నుంచి 400 మంది వరకు అన్నప్రసాదం పెడుతున్నాము. దీనికి సహకరించిన మన వైశ్య సోదరులు మండలం కానీ పట్టణం కానీ సోదరులందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ ఎల్లవేళలా ఇదే విధంగా సహకరించాలని జరపాలని ఆ దేవుని వాసవి మాటలు కోరుతున్నాము. జై వాసవి. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య, నిజ జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా పితృదేవతల గురించి ఈరోజు అన్నప్రసాద పంపిణీ చేయడం జరిగింది. జయదేవ్పూర్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ మరియు మండల ఆర్యవైశ్య అన్నప్రసాద సేవా సమితి సహాయ సహకారాలతో పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఇది 51వ నెల. ఇప్పటి వరకు 51 నెలల నుంచి ప్రతి నెల 300 నుంచి 350 వరకు మందికి అన్నప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శనివారం అమావాస్య వచ్చినట్లయితే దాదాపు 400 నుంచి 500 మంది వరకు కూడా అన్నప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్నప్రసాద పంపిణీ కొరకు సహకరించినటువంటి ఆర్యవైశ్య పట్టణ మండల ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. ఇదే విధంగా ఈ నెల గురువారంలో రాష్ట్ర ఆర్ఎంబీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిగి నియోజకవర్గంలోని హామ్ పథకం ద్వారా చేపట్టనున్న ఆర్ఎంబీ రోడ్ల అభివృద్ధి పనులకు 124 కోట్ల 15 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు.
ఈ నెల గురువారం రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిగి నియోజకవర్గంలోని హోం పథకం ద్వారా చేపట్టనున్న ఆర్ఎండ్బి రోడ్ల అభివృద్ధి పనులకు 184,15,00,000 వ్యయంతో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిగి పట్టణంలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్నట్లు ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే టీఆర్ఆర్ హెలీప్యాడ్ శిలాఫలకం ఏర్పాటు చేసిన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఏఈ, ఆర్ఎండ్బి డిఈ తదితరులు పాల్గొన్నారు. వారం వరకు ప్రారంభోత్సవాలు చేసే యొక్క ఆర్ఎండ్బి యొక్క పనుల యొక్క వాల్యూ టోటల్ ఇంక్లూడింగ్ మన పరిగి నుంచి మనం షాద్నగర్ పోయే మార్గం కొంత షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా వస్తుంది. కానీ మనం పోవాలంటే ఆ రోడ్ మీదకి పోవాలి. పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే మనం వద్దుల చిట్టంపల్లి అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. అది షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కానీ మనకు టోటల్గా మన కాన్స్టిట్యున్సీకి ఏదైతే రోడ్స్ మొత్తం ఇంక్లూడింగ్ ఈ షాద్నగర్ కనెక్ట్ అయ్యే రోడ్డు, వికారాబాద్ కనెక్ట్ అయ్యే రోడ్డు ఇవన్నీ కూడా తీసుకుంటే దగ్గర 600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, హ్యామ్ రోడ్స్ కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినాయి కావచ్చు, పరిగి షాద్నగర్ కానీ, పరిగి వికారాబాద్ కానీ, దర్శంగాపూర్ రంగారెడ్డిపల్లి కానీ, మన ఏదైతే లాల్పాడ్ నుంచి చిట్టంపల్లి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మొన్ననే ఒకటి రంగాపూర్ నుంచి కూడా మన పేటమాధారం నుంచి దాన్ని మేడిపల్లి కలాన్ దగ్గర రోడ్డుకు కనెక్ట్ అయ్యేటట్టుగా 22 కోట్ల రూపాయలు అది శాంక్షన్ అయింది. ఒక 40 కోట్ల రూపాయలు అంగర్చిట్టంపల్లి నుంచి మన కంకల్ వరకు శాంక్షన్ అయింది. గతంలోనే మనకు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మనకు లాల్పాడ్ నుంచి కంకల్ వరకు శాంక్షన్ అయింది. మొత్తం 60 కోట్లు ఆ ఒక్క రోడ్కే శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా మహమూదాబాద్ నుంచి కూడా మనము మర్కల్ ద్వారా చౌడాపూర్ నుంచి మనం లాల్పాడ్ రావడానికి కూడా కనెక్టివిటీ రోడ్ వచ్చేసింది. అది కూడా దగ్గర మనకు 20 కోట్ల రూపాయలతోన ఆ రోడ్డు కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా దాదాపూర్ నుంచి కుల్కచర్ల వరకు కూడా మంచి డబల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. మన అప్ప జంక్షన్ నుంచి మనగూడ వరకు 4 లైన్ల రహదారి ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది, పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క అన్ని పనుల యొక్క విలువ అంతా కూడా కలిసి మన 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 కాన్స్టిట్యున్సీకి దగ్గర 600 కోట్ల రూపాయల వరకు మన రోడ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఉదయం నుంచి మనిషి జీవనానికి ఆక్సిజన్ ఎంతో అవసరమని, చెట్ల ద్వారానే ఆక్సిజన్ అందుతుందని సర్పంచ్ శ్రవంతి సతీష్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఉదయం నుంచి మనిషి జీవనానికి ఆక్సిజన్ ఎంతో అవసరమని, చెట్ల ద్వారానే ఆక్సిజన్ అందుతుందని సర్పంచ్ శ్రవంతి సతీష్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. చేగుంట మండల కేంద్రంలోని సిఎంఆర్ కాలనీలో స్థానిక ఉప సర్పంచ్ వినూత్న ఆలోచనతో నక్షత్రాల మనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 27 నక్షత్రాల వద్ద వారి పేర్లు, నక్షత్రానికి సంబంధించిన మొక్కలు నాటారు. స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డిలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులను ఉప సర్పంచ్ షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం జరుగుతుందని, నక్షత్రాలపైన వారికి సంబంధించిన మొక్కలు నాటి వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో నక్షత్రాల వనమహోత్సవం ఏర్పాటు చేసి అన్ని రకాల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఉంటుందని, ఒక్కో చెట్టుకు ఒక్కొక్క దేవతామూర్తులు ఉంటారని, ఎక్కడ వెళ్లినా వృక్షాలకు పూజ చేసే బదులు ఇక్కడ అన్ని రకాల చెట్లను ఏర్పాటు చేసి ఒక్కో చెట్టులో ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని, ఆ చెట్టుకు పూజిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతుందనే ఉద్దేశంతో అన్ని రకాల ఔషధ మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పూజారి మాట్లాడుతూ ప్రతి మొక్కలో ఒక ఔషధ గుణం ఉంటుందని, ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఏ చెట్టుకు పూజ చేస్తే ఆ సమస్య నెరవేరుతుందో తెలుసుకుని ఆ చెట్టుకు పూజ చేసే విధంగా 27 నక్షత్రాలకు 27 రకాల మొక్కలు నాటడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఓ శ్వేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు 27 నక్షత్రాల మొక్కలను సిఎంఆర్ కాలనీలో హనుమాన్ దేవాలయం వద్ద నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను అందరూ కాపాడుకోవాలి. ఈ మొక్కలు భావితరానికి మూలం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నక్షత్రం మీద ఆ మొక్కను నాటడం జరిగింది. రకాల మొక్కలను నాటడం జరిగింది. ప్రతి మనిషి తన నక్షత్రం బట్టి మొక్కలను నాటడం జరిగింది.
నక్షత్రాల వనమహోత్సవం చేసినాము. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి మొక్కలు నాటినాము. వాతావరణాన్ని కాపాడాలంటే చెట్లు ముఖ్యమైనవి. మనిషి బతకాలంటే నీరు, గాలి, భూమి చాలా ముఖ్యమైనవి. కనుక అందరము చెట్లు నాటి హరితాన్ని పెంచుదాం, ఆక్సిజన్ని పెంచుదాం, మరియు వాతావరణాన్ని కాపాడదామని కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి 27 రకాల మొక్కలు నాటినాము. 20 రకాల మొక్కలు వాతావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటినాము. ఆక్సిజన్ని పెంచాలి, మరియు అందరిలో చెట్లు నాటాలన్న ఉద్దేశం రావాలి. మరియు ఒక దైవభక్తి కూడా ఉన్నది. ప్రతి చెట్టుకు ఒక విశిష్టత ఉన్నది. కనుక నీళ్ళు, ఆహారం ఎంత అవసరమో మనకు ప్రతి నిమిషము మనం బ్రతకాలంటే ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఆక్సిజన్ అనేది కేవలం మనకు మొక్కల ద్వారానే వస్తుంది. అదేవిధంగా ప్రకృతి, ఇందాక మన నవీన్ గారు చెప్పినట్టు వర్షాలు పడాలన్నా, తర్వాత ఎండాకాలంలో మనకు నీడనియాలన్నా, తర్వాత మనకు మంచి మంచి ఫలాలు కావాలన్నా ప్రతిదానికి చెట్టే ఆధారం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో గల శ్రీ అయ్యప్ప గోశాలలో నేడు అమావాస్య సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి గోమాతలను కడిగి చక్కగా అలంకరించి పూజ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో గల శ్రీ అయ్యప్ప గోశాలలో నేడు అమావాస్య సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి గోమాతలను చక్కగా కడిగి అలంకరించి పూజా కార్యక్రమాలు చేశారు. గోశాల నిర్వాహకులు సురేష్ మరియాల, శ్రీనివాస్ గుప్తా మరియు రాంబాబుల ఆధ్వర్యంలో గోవులను ఉదయం నుంచి శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేశారు. సందర్భంగా అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు గోశాల నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నారు. గోవులు ఎక్కడ ఉంటాయో అక్కడ అందరికీ సకల ఆయురారోగ్యాలు ఉంటాయని, భారతదేశంలో గోవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అయ్యప్ప గోశాలలో ప్రతి అమావాస్య రోజు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఎవరైనా వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులకు వచ్చి గోశాలలో పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రాంబాబు, కూరగాయల రాజు, కూరగాయల శంకర్, బుచ్చిరెడ్డి, నరసింహ, వీరేందర్, వెంకటేష్ పాల్గొన్నారు. స్లాటర్ హౌస్ కంటే పశువుల శాఖ తరుగుతున్నటువంటి గోవులను కూడా మాకు పోలీసు వాళ్ళు అప్పచెప్తున్నారు. వారి సంరక్షణ చేసుకుంటూ ఈరోజు దాదాపు 30 నుంచి 40 ఆవులను మనం ఈరోజు అయ్యప్ప గోశాలలో సంరక్షణ చేస్తున్నాం. మరి ఇది భారతదేశంలోనే మనకు గోవు అనేది, గో సంపద, పశు సంపద అనేది ముఖ్యం. మరి అలాంటిది అది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి ఈరోజు పశువులను మనం కేవలం పశువుల శాఖ తరలించేటువంటి వస్తువుగా పెంచుతున్నారు. అది చాలా తప్పు. మనకు కావాల్సింది గో సంరక్షణ ఉంటేనే మన వ్యవసాయం కానీ, పశుపక్షాదులకు కానీ, జంతువులకు కానీ పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. కాబట్టి పశు సంరక్షణ ముఖ్యం. కాబట్టి అదే ధ్యేయంగా మేము పనిచేసుకుంటూ ఈరోజు ప్రతి అమావాస్య రోజు కూడా అయ్యప్ప గోశాలలో గోపూజ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. మరి ఎవరైనా భక్తులు వచ్చి ఆ గోసేవలో పాల్గొని గోవును పూజించుకొని సర్వదేవ స్వరూపమైనటువంటి గోవును పూజిస్తే ముక్కోటి దేవతలు పూజించే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ నానుడి తెలుసుకొని అందరూ కూడా ఈ గోసేవకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పాశ్చాత్య దేశాలలో కూడా గోవును సంరక్షించి గోశాల వద్దకు వెళ్ళి గోవుతో కూర్చొని పూజించుకుంటే ఎంతో మంచిగా ఉంటుందని వాళ్ళ యొక్క మనస్సును, వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి, అదేవిధంగా మెడిటేషన్ లాంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి అమావాస్య రోజు పూజ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ పూజలో పాల్గొని గో సంరక్షణకు అందరూ నడుము కట్టి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్త నానుడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోశాలలో వాళ్ళ పెళ్లి రోజు కానీ, పిల్లల పుట్టినరోజు కానీ గోశాలకు వచ్చి ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇది మంచి సంస్కృతి. ఈ సంస్కృతి అందరు సహకరించి ప్రతి ఒక్కరు కూడా గోశాలకు ఇచ్చేసి గోపూజ గావించుకొని గోసేవ చేసుకుంటే పుణ్యం ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ గోశాలకు వచ్చి సేవ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలోనే వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వరిగుంత గ్రామంలో మంగళవారం ఎస్ఐఆర్ను తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీకున్నెస్తో కలిసి BLOలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేయాలని సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో మంగళవారం ఎస్ఐఆర్ను తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీకున్నతో కలిసి BLOలు
నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ బూత్ స్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిపై ఆరా తీశారు. ఫారాలు పంపిణీ చేయడం మాత్రమే కాకుండా పూర్తిగా పరిశీలించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబానికి సంప్రదించాలని, ఒక కుటుంబంలో ఒక సభ్యుడి మ్యాపింగ్ పూర్తయితే మిగిలిన అర్హులైన సభ్యులందరికీ మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఫారాలు సమర్పించని కుటుంబాలను గుర్తించి ప్రత్యేకంగా తిరిగి సంప్రదించాలన్నారు. మరణించిన ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. బిఎల్ఓలు ఓటర్లతో మర్యాదగా వ్యవహరించి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించాలన్నారు. ఈ పర్యటనలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీ విద్యా, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి, సంబంధిత అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. ప్రియసైర్లో ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి మేడం. ఓన్లీ ఆ కోడలివి తప్ప మిగతావన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నాం. ఇది రిలేషన్ చెప్తున్నారు, పేరెంట్ వాళ్ళు కనుక్కొని చెప్తున్నారు మేడం. ఈ రిలేషన్ ఫాదర్, ఈయనకు మనం మ్యాప్ చేసిన రిలేషన్ ఫాదర్, డేట్ ఆఫ్ బర్త్ అదే సీరియల్ నెంబర్ 293 సార్. 19 ఓటు హక్కు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో బీజేపీ నాయకులు పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో పర్యటించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఓటును పరిరక్షించుకోవాలని, ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొని బిఎల్ఓలు అందజేసిన ఫారాల్లో మీ పూర్తి వివరాలు పూర్తి చేసి వారికి అందించాలని కోరారు. ఓటు హక్కు మనందరి బాధ్యత అన్నారు. ఓటు హక్కును కాపాడుకుందాం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్, బీజేపీ కౌన్సిల్ సభ్యులు వెంకట్రెడ్డి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నాయని సందీప్, ఎండోమెంట్ సెల్ జిల్లా కన్వీనర్ కాశమైన సందీప్, నాయకులు మంగళంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉందో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పదే ఈ యొక్క మీ ఇంటికి బిఎల్ఓ గారు తెచ్చేసినటువంటి ఫామును వెంటనే ఫిలప్ చేసి బిఎల్ఓలకు అందించాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు దాదాపు అంతటా కూడా అన్ని బూత్లలో మేము తిరిగి చూస్తే దాదాపు 60 నుంచి 70% వరకు ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. ఇంకా మనకున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరు ఎవరి ఓటు ఏదైతే ప్రజాస్వామ్యం రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ఎవరు కోల్పోయే విధంగా కూడా బిఎల్ఓలు చూడాలని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున అవగాహన కూడా వచ్చింది. ఎవరికి వారు తమ ఫామును నింపుకొని ఈరోజు బిఎల్ఓలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా లేని వారు ఇయ్యని వారు ఎవరైతే ఉన్నారో తమ ఫామ్ను తీసుకొచ్చి బిఎల్ఓలకు అందించాల్సిందిగా జూలై 24 వరకు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉందో దాని యొక్క ఓటు హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది భారతదేశ పౌరుడిగా అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మీరు తప్పకుండా మీకున్న పనులన్నీ పక్కన పెట్టి వెంటనే మీ ఇంట్లో ఉన్న ఏదైతే బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఫామును వెంటనే తిరిగి తీసుకురావాల్సిందిగా మేము ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా గజ్వెల్ పట్టణంలో కూడా మున్సిపల్ పరిధిలో కూడా మా సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారు కూడా, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ సందీప్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శివకుమార్, అదేవిధంగా వెంకటరెడ్డి అన్న గారు మేము ఇన్ఛార్జీలను వేసుకొని ప్రతి బూత్కు బిఎల్ఏలను అకామిడేట్ చేస్తూ ఎక్కడికక్కడ ప్రజలను ఈరోజు ఇళ్లలోకి దిగి కూడా మా భారతీయ జనతా పార్టీ బిఎల్ఏలు ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఎస్ఐఆర్ అయితే ఎన్యూమరేషన్ ఫామ్ను వెంటనే బిఎల్ఓలకు అందించాల్సిందిగా దగ్గరుండి మా యొక్క బిఎల్ఏలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలందరూ ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఫామ్లు అందించాల్సిందిగా కోరుతా ఉన్నారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్. కొల్చారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన ప్రతిమా సింగ్. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును ఛేదించిన గజ్వెల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రవిరాజు, నిందితుడి అరెస్ట్.
చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయన్న చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని పిలుపు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని కాళికామాత ఆలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామార్చన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.